కుక్కర్ లేకుండా మేక తలకాయ మాంసం ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక ప్యాన్లో స్టార్ అనాస్, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నవి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత 5-6 చెన్నులపాయలు తీసుకొని కూడా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక డేక్షాలోకి నూనె వేసుకొని ఒక స్టార్ అనాస్, బిర్యానీ ఆకు వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ మాంసంని పసుపు, ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకొని ఉంచుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకొని గంటితో బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత నేను తీసుకున్న తలకాయ మాంసం 500 గ్రాములు తీసుకున్నాను కాబట్టి 1/2 లీటర్ వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. లాస్ట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దించుకోవటం. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి సర్వ్ చేసుకుంటే తలకాయ మాంసం చాలా బాగుంటుంది.